పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. పానకాలు కార్యక్రమము జరిగింది. పానకాలు కార్యక్రమంలో పెళ్లి కొడుకుకి మాత్రమే ఇస్తారు వెండి గ్లాసు. కానీ వీరు పెళ్లి కొడుకుకి, ఆడబడుచు భర్తకి, అత్తగారికి, మామగారికి ఇలా నలుగురికి వెండి గ్లాసుల్లో పానకాలను అందించారు. ఆ పానకాల కార్యక్రమం అయ్యాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుచే ఇలా డ్యాన్స్ ప్రోగ్రాము పెట్టించారు. వాళ్ళకి స్టిల్స్ అలా కాదు ఇలా అనని చెప్పి పెళ్లి కొడుకు పెద్దమ్మ కొడుకు కోడలు కూడా వాళ్ళు స్టిల్స్ చూపించారు పిల్లలకి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ బ్లూ శారీ కట్టుకొని బ్లాక్ షర్ట్ వేసుకున్న వాళ్ళిద్దరు దంపతులు కూడా ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి వాళ్ళకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చూపించారు. తర్వాత ఈ దంపతులు ముందుకు వచ్చారు ఈ పాటకు డ్యాన్స్ వేయటానికి. వీళ్ళిద్దరికీ కూడా చాలా బాగా డ్యాన్స్ వచ్చు. ఇద్దరూ డ్యాన్స్ బాగా చేస్తారు. డ్యాన్స్ బాగా చేశారు. వీరు వేసే డ్యాన్స్ పాట ఏమిటో మీకు ఇప్పటికే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అంత చక్కగా చేశారు ఇద్దరు. వీళ్ళిద్దరికి కూడా డ్యాన్స్ బాగా వచ్చు. పెళ్లి కూతురికి కూడా భరతనాట్యం నేర్చుకుంది ఆ అమ్మాయి. అందుకనే పెళ్లి కూతురు కూడా బాగానే వేస్తుంది డ్యాన్స్. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో అన్నీ సరదాగా ఇలాంటివి కూడా అందరూ సరదాగా తీసుకోవాలి. సరదాగానే అందరూ డ్యాన్సులు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా. ఈ దంపతులు ఏ పాటకు డ్యాన్స్ చేస్తున్నారో ఇప్పుడు మీకు ఈ పాటకే అర్థమయ్యే ఉంటుంది. అది ఏ పాటో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో సంగీతనని ఈ కార్యక్రమాన్ని పెట్టి పిల్లలు పెద్దలు అందరూ సరదాగా ఎవరికి వచ్చిన డ్యాన్స్ వాళ్ళు వేస్తూనే ఉన్నారు అన్ని ఫంక్షన్లలో. ఇంకా ఈ డ్యాన్సులు అయ్యాక భోజనానికి ఏర్పాటు చేశారు. మరుసటి రోజు పొద్దున్నుంచే మళ్ళీ పెళ్ళి హడావిడి ఉంటుంది కాబట్టి 10:30 లగ్నము కాబట్టి మళ్ళీ అమ్మాయి చేత గౌరీ పూజ, వివాహానికి తరలి రావాలి అవన్నీ ఉంటాయి కదా మరుసటి రోజు పెళ్ళికి. ఇంకా ఆలస్యం దేనికి, మీరు కూడా ఈ డ్యాన్స్ చూడండి. తర్వాత పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేసింది. మహానటి మూవీ నుండి చేసింది సాంగ్. చాలా బాగా అభినయం చేసింది. అమ్మాయి ఎటువంటి బిడియం లేకుండా చాలా బాగా చేసింది అందరి ముందు కూడా. ఎందుకంటే అమ్మాయికి భరతనాట్యం ప్రావీణ్యం ఉంది కాబట్టి బిడియం లేకుండా ధైర్యంగా చేయగలిగింది అభినయము. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.